ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా మా రోడ్లు మాత్రం మారడం లేదంటున్న రత్నంపేట గ్రామ ప్రజలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని రత్నంపేట గ్రామం నుండి జగ్గరావుపల్లి పెద్దమ్మగుడి వరకు బీటీ రోడ్డుగా మారాలని మా చిరకాల కోరిక ఎప్పుడు నెరవేరును అని వాపోతున్న గ్రామ ప్రజలు. రత్నంపేట గ్రామానికి చెందిన యువకులు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మొదలుకొని కొత్తగా ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్న కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై 10 సంవత్సరాలు పరిపాలించిన కూడా ఈ రత్నంపేట గ్రామ రోడ్ల ముఖ చిత్రం మారకపోవడం చాలా బాధాకరమని వాపోయారు. మరి రత్నంపేట గ్రామ ముఖ చిత్రం ఏదైతే ఉందో ఒకసారి ఇంత అధ్వాన రోడ్లు చూడండి. మరి ఇన్నేళ్ల చరిత్రలో కూడా మరి గ్రామ పంచాయతీ సర్పంచులు మారిరు, మరి ఎమ్మెల్యేలు కూడా మారుతున్నా కూడా ఈ రత్నంపేట గ్రామ రోడ్ల మీద దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రతి వానాకాలం వచ్చిందంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న రత్నంపేట గ్రామస్తులు రైతులు ఎవరైతే ఉన్నారో వారి పంట పొలాలకు పోవడానికి కానీ బండ్ల ద్విచక్ర వాహనాల మీద బస్తాలు వేసుకోవడానికి కానీ ఏ విషయంలోనైనా కూడా ఇక్కడ నుంచి ప్రాణాలు చేతులు పెట్టుకునే పరిస్థితి ఉంది. మరి గత ప్రభుత్వం కూడా బడ్జెట్లో లక్షల కోట్లు గ్రామీణ ప్రాంత రోడ్ల మీద పెట్టినామని చెప్పి మాటలు చెప్పిన సందర్భం మనం చూసినాం కూడా. మరి గత ప్రభుత్వం జరిగిపోయింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావస్తుంది. మరి బడ్జెట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు మండలం టు గ్రామానికి బీటీ రోడ్లుగా మార్చే ప్రతిపాదన ఏదైతే ఉందో అది అంకెల గారడిగా చూపిస్తుంది తప్ప మరి క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంత రోడ్లు ఇక్కడికి రత్నంపేటనే కాదు ఈ బోయిన్పల్లి మండలంలో ఏ మారుమూల గ్రామ రోడ్లు చూసినా అధ్వాన స్థితిలో తయారైనాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు చెప్పదండి ఎమ్మెల్యే గారికి ఈ రత్నంపేట నుంచి ఎంతో కోటి ఆశలతో గెలిపించుకున్న సందర్భంలో మేడిపల్లి సత్యం గారు ఈ రత్నంపేట గ్రామం ఏదైతే ఉందో ఈ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే జగ్గరావుపల్లి పెద్దమ్మ గుడి వరకు బీటీ రోడ్గా మార్చాలని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే చాలా ఘోరంగా వ్యవహరిస్తారు. మరి ఇక్కడ రైతాంగం మరి ఇక్కడ నుంచి ఎన్నో పన్నులు ప్రభుత్వానికి వస్తున్నా కూడా మరి ఈ ప్రాంత గ్రామాల పట్ల దృష్టి పెట్టకపోవడం కూడా చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రత్నంపేట గ్రామ ప్రజలం ఈ బీటీ రోడ్గా మార్చాలని చెప్పి ఎమ్మెల్యే నిధుల నుండి సాధ్యమైన